వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సింధూరా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటిదాకా కనీస సౌకర్యాలు కూడా అందటం లేదు. పట్టాలు లేకపోవడంతో అధికారులెవరూ ఇక్కడి ప్రజలను పట్టించుకోవటం లేదు. రేవంత్ పాలనలో అన్ని కష్టాలేనని అక్కడి జనం మండిపడుతున్నారు. పేరుకు 6 గ్యారంటీలంటూ గొప్పలు చెప్పినా పెన్షన్లు కూడా అందటం లేదని వాపోతున్నారు. సీఎం రేవంత్ పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సమస్యలపై మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజలు సొంతింటి కళ నెరవేర్చేందుకు గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పుడు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అనేక అవస్థలు పడుతుంటే ఇప్పటికీ కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కీసర డబల్ బెడ్రూమ్ పరిసర ప్రాంతాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మహిళలందరూ కూడా ఈ డబల్ బెడ్రూమ్ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? అంటే ఎప్పటి నుంచి మీకు ఈ సమస్యలు ఏర్పడ్డాయి? అంటే ఇక్కడ కరెంటు కానీ మంచినీటి అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయా? ఏంటి అసలు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? సార్ వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అది గ్యాస్ కూడా రాదు సార్, ఇక్కడ గ్యాస్ బండి కూడా రావట్లేదు సార్. గ్యాస్ బండి కూడా రావట్లేదు. మళ్ళీ మీరు ఆఫీసర్స్ చెప్పిరా? చెప్పినాం సార్, వస్తలే ఏమంటుంటే ఇంతవరకు రాలేదు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఏం లేదు సార్, ఒక ఆటో లేదు, ఏది లేదు. కరెంట్ చేస్తామంటారు కానీ చేస్తలేరు సార్. ఇంకా అదే ఇబ్బంది అయిపోయింది సార్. ఇక ఇట్లా ప్రైవేట్ వేసుకుంటున్నాం సార్. మీరే ప్రైవేట్ వేసుకుంటున్నాం సార్. ఆఫీసర్స్ దగ్గర పోతే అసలు పట్టించుకుంటున్నారా లేదా? ఏమంటారు? ఇచ్చినాకనే ఇస్తామంటున్నారు సార్. ఇంకా అంతే, పట్టాలు ఇచ్చిన తర్వాత ఇస్తామంటారు. అవి ఎప్పుడు ఇస్తామంటారు? మళ్ళీ ఏమో సార్, ఇంకా తెలియదు. ఇక ఇస్తాం ఇప్పుడు అని అన్నారు. ఇంకా కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు సార్. ఇంకా మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రభుత్వము మహాలక్ష్మి పథకం ద్వారా కూడా 2500 అని అన్నారు. వస్తున్నాయా 2500? ఏం రాలేదు సార్ ఇంతవరకు అయితే. ఇప్పటి వరకు ఏం రాలేదు సార్. గ్యాస్ సబ్సిడీ ఒకసారి వచ్చింది సార్. మళ్ళీ ఇంతవరకు ఒకసారి వస్తూనే ఒకసారి పడతలేదు సార్. అప్పుడప్పుడు వస్తుంది అంతే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? 4 సార్, 2 బాబులు, మా హస్బెండ్, నేను. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు 2 కాలేజ్ చేస్తారు సార్. కాలేజ్ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి సార్. నడుచుకుంటూ రోడ్డు కూడా బాగాలేదు సార్. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుని మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు చెప్పిన పనులు ఏంటి, చేస్తున్న విధానాలు ఏంటి అనేది వారి మాటలు తెలుసుకుని. అమ్మ చెప్పండి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, అవన్నీ నెరవేరుస్తున్నాయా? ఏవి లేవు సార్, ఏవి నెరవేరలే. 4000 పింఛన్ ఇస్తాను అన్నాడు రేవంత్ రెడ్డి. అదే పింఛన్ 2000 వస్తుంది మాకు. ఆయన కడుపు చల్లకుండా కేసీఆర్ ఇచ్చినవే. మాకు ఈ ఇల్లు కూడా కేసీఆరే ఇచ్చిండు. మేము 2 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అప్పులు తెచ్చుకొని మెత్తీలు తెచ్చుకొని అన్నీ చేయించుకున్నాం సార్. ఆయన ఇచ్చిన గూడులోనే ఉంటున్నాము. ఆయన పేరు చెప్పుకొని ఆయనకు మొక్కుతున్నాం మేము. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారెంట్లు, ఏ గ్యారెంటీ లేదు. ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? మా సమస్య నీళ్ళు లేవు, ఏ సౌకర్యం, కరెంట్ లేదు సార్, నీళ్ళు లేవు. అన్నీ ఏవంటే ఏం చెప్తాము? వాన వస్తే వరవద్ద, పైసలు లేనిది ఎంత కన్నాము కష్టపడి కడుపుకి తిండి లేక పూటకి మేము పూటకి చేసుకుంటేనే మాకు వెళ్తుంది, లేకపోతే లేదు. ఆయన గూడిచ్చిండి, ఆ గూడులో ఉంటున్నాము. తినరో తినలేదు. ఇప్పుడు ఆయన 6 హామీలు ఒప్పుకున్నాడు. ఏది ఆడపిల్లది లేదు, మాది లేదు, పింఛన్ లేదు, ఏం లేదు సార్. పట్టాలు కూడా లేవు, కరెంట్ లేదు. చిన్న ఎలక్షన్ టైంలో మీకు ఏమేమి చెప్పారు? ఇక్కడ మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చెప్పారు? అన్నీ చెప్పిండు. 4000 పింఛన్ అన్నాడు. అన్ని సౌకర్యాలు చేస్తా, పట్టాలు ఇస్తా, అన్నీ ఇస్తా. ఇప్పటికే అది లేదు. సంవత్సరం అయింది, ఇప్పటిదాకా ఏం రెస్పాన్స్ కూడా లేదు. అది ఏం లేదు, రెస్పాన్స్ లేదు. మేము 10 సార్లు తిరిగినా రేపు మాపు. ఆఫీసర్లు ఏమంటున్నారు? మళ్ళీ మీరు పోయి సార్ మాకు ప్రాబ్లం ఉంది, మాకు చెప్పారు, మాకు సంవత్సరం అంటే ఎన్నికల ముందు మాకు ఇట్లా చెప్పారు, మాకు ఈ సమస్య సాల్వ్ చేయండి అని మీరు చెప్తే ఆఫీసర్లు ఏమంటారు? ఇస్తామమ్మా, 4 రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి, 20 తారీఖు వరకు, 30 తారీఖు వరకు. కాలు అరుగుతున్నాయి, డబ్బులు అవుతున్నాయి, అప్పులు చేసుకుంటున్నాం, వెళ్తాము, ఆటోలు కిరాయిలు కట్టుకుంటున్నాం, వెళ్తాము. తక్కువ దూరమా సార్? ఉప్పలు పోవాలన్నా కారుకి తక్కువ అవుతుందా? ఇప్పుడు సొంత ఇల్లు ఉంది కాబట్టి మీరు ఖర్చులు పెట్టుకుని అంత దూరం పోయి ఆఫీసర్లను అడుగుతారు. అదే కిరాయి ఇంట్లో ఉంటే మూత మోగేది. అయితే మూత మోగేది 5000 6000 కిరాయి మూత మోగేది. ఆయన కడుపు చల్లకుండా అది ఇచ్చిండు కదా, ఏదో సప్పు చేసుకుని వెళ్తాను, 100 200 పెట్టుకుంటున్నాం, పోయి అడుగుతున్నాం రేపు మాపు. ఇప్పుడు 10 సార్లు పోయినాం ఏడికి, మండలం కాడికి. అంత మీదే ప్రాబ్లం లేదమ్మా, అంత మంచిగా ఉంది, ఇస్తాము. ఏది రేపురా ఎల్లుండ్రా అందరు వచ్చిరా? వచ్చారు.
ఆ. మళ్ళీ ఇప్పుడు ఏం అడుగుతారు మీరు? ప్రభుత్వానికి ఏం అడుగుతారు? ఆఫీసర్లకు ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్, ఇదే బాధ, ఈ బాధే చెప్పుకుంటాం, ఎలా తీసుకుంటున్నాం. గ్యాస్ కూడా ఇక్కడికి వస్తలేదు. గ్యాస్ కూడా చెప్పినాం సార్, హెచ్పి గ్యాస్ పట్టాలు ఇస్తేనే గ్యాస్ వస్తుంది, లేకపోతే లేదు. మా దగ్గర అస్తం లేదు, ఆడు ఎప్పుడు దున్నేది లేదు, అది ఎప్పుడు చెక్కేసేది లేదు. ఎక్కడెక్కడో పగలు కొడుతున్నాడు. ఇవెంత ఆయనకి? ఒక మాట, నేను ఉన్న మాట అంటున్నా. కానీ వచ్చిన వాళ్ళు బతికెళ్ళరు, అంతా కత్తులు తీడుకొని ఉంటాము. కానీ మాకు గతి లేకే మేము ఇల్లు చేరినాము. ఇట్లున్నాం మేము. మా పాబ్రాలు అద్దాలు పగిలిపోయినా, ఏవి పగిలిపోయినా ఆయన ఒక గూడు మాకు ఉండడానికి ఒక గూడు ఇచ్చిండు. ఏదో ఇంకా ఇక్కడ ఉన్న దానికి మనకు ఫ్యామిలీ ఉండాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఉన్నాం. రోడ్లు అంటే ఇవే రోడ్లు, ఒక ఏ సదుపాయం లేదు. వెళ్ళాలంటే నాలాంటి కాళ్ళు ఏంటని ఇక ఆపరేషన్ అయింది, నేను రోడ్డుకి వెళ్ళాలనే కష్టమే. ముఖ్య ఏదైనా హాస్పిటల్ సంబంధించిన ఏమైనా సమస్య వస్తే ఇట్లా ఇక్కడ ఉన్న మహిళలు అంటే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి డెలివరీ సమయం కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లమే. అయితే ప్రాబ్లమే, కిరాయి కట్టుకొని పోవాలా, ఆ ఆటో వాడుకో, లేకపోతే కారు వాడుకో, ఫోన్ చేయాలా, రావాలా. రోడ్డే చక్కగా లేదు. ఆ సినానికి నాకు పిల్లలు ఎత్తుకొని తీసుకొని పోయి తెచ్చినారు, నా కాలు మొత్తము తీసేస్తామని అంత పాబ్రంలో పడిపోయినాను నేను. వచ్చింది ఏం సదుపాయం ఉంది? రేవంత్ రెడ్డి గెలిచి ఏం చేసిండా? ఫలానా చేసిండని ఆయన రమ్మను, నేను మాట్లాడతా. రేవంత్ రెడ్డి అయితే దేవుడా? మా కొప్పుకున్నవి మా గలీబోళ్ళకి ఇస్తాననివి ఇయ్యాలా కంపల్సరిగా. ఏమి ఇచ్చిండు? ఎందుకు రావాలి కాంగ్రెస్ పార్టీ? అదే కేసీఆర్ గెలిస్తే ఆడపిల్లలకి ఇచ్చిండు, పెళ్ళిళ్ళకి లక్ష. కేసీఆర్ ఉన్నప్పుడు 1,110 రూపాయలు ఇచ్చిండు. దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే 1,110తో పాటు తులం బంగారం అన్నాడు. మళ్ళీ తులం బంగారము 1,16 రూపాయలు ఆడిస్తాడు. అదేదన్నట్టు మీరు కనీసం చీరలు, బతుకమ్మ చీరలు కూడా ఇచ్చిన పాపలు. చీరలు ఎక్కడ పోయ్యా? బతుకమ్మ చీర కదా నంచు కూడా ఇయ్యలేదు. గతంలో ఎట్లుండమ్మా? గత ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుంది? అప్పుడు పనులు ఎట్లుండే, ఇప్పుడు పనులు ఎట్లున్నాయి? కేసీఆర్ ఇంటింటికి నీళ్ళు, ఇంటింటికి నల్ల, కరెంటు, ఆయన కడుపు చల్లకుండా. నేను గట్టి మాట్లాడతా నిజంగా. గలీబోళ్ళకి పాపం పని చేసుకునే వాళ్ళకి 2,000, 200 ఉండేది. అదే ఆ గతంలో తెలంగాణ రాకముందు 200, తెలంగాణ వచ్చిన తర్వాత 2,000, మళ్ళీ మనం వస్తే 4,000 అన్నారు. కానీ ఇప్పుడు మన రాలేదు. కానీ కొత్త ప్రభుత్వం 4,000 అన్నారు, 6,000 అన్నారు. మళ్ళీ చేసిరా పింఛన్లు? ఏడ చేసిండయ్యా? 6 గ్యారెంట్లు అన్నాడు, ఒక గ్యారెంటీ అది గతి లేదు. అమ్మ చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన ఇక్కడ గతంలో మీకు సొంతింటి లేకుండే, సొంతింటి కళ నెరవేరింది ఒకవైపు, మరోవైపు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? పట్టాలు ఇస్తే మాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంతే. ఎందుకంటే నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, ఏదన్నా పోతే పట్టాలు కావాలంటారు. అది వస్తేనే మాకు సాయం ఉంటుంది. అది లేకుంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేనుంటా, మా కోడలు, మా బిడ్డే, 5 మంది ఉంటాం. జాబ్ చేస్తారా లేకపోతే అంత పని ఏదైనా పని చేస్తారా? ఇంట్లోనే మేము వర్క్ పెట్టుకొని ఉంటారు అంతే. మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరమే, పెన్షన్గా రాలే ఇప్పటిదాకా. ఓకే. ప్రధానంగా మీకు అంటే వాటర్ ఫెసిలిటీస్ ఒకటి, కరెంటు తోటి ఒకటి, ఇంకా అది పట్టాలే మెయిన్ ఉన్నాయి కదా సార్ మాకు. రైట్. అవ చెప్పావా, ఏంది ప్రాబ్లం ఏంది? ఇక పట్టాలు రావాలి, కరెంటు రావాలి, ఇక నల్లలు రావాలి, నీళ్ళు. ఈ రోడ్లు మంచిగా లేవు. నాయసంటిది కండ్లు రాదు పోతే అటే తట్టు దాచి పడతాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైనా హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా వెళ్ళాలంటే ఎట్లా? మళ్ళీ ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకుపోతారు. ఇక గట్టినే నడుచుకుంటా కవర్ర వాడుకుంటా వేసుకుంటా పోవాలి. ఇంకేం చేస్తాము? ఇక బుక్ చేసుకుంటాము, ఆటోలు బుక్ చేసుకొని పోతాం. మళ్ళీ ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు? మళ్ళీ మీరు ఏం చెప్తారు మళ్ళీ ఆఫీసర్లకు? కానీ ఆఫీసర్లకు పట్ట కాగితాలు ఇవ్వమనే తిరుగుతున్నాం, ఏం లేదు. పట్ట కాగితాలు, కరెంటు, నీళ్ళు అవి వస్తే చాలు మాకు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పు, అంటే ఇక్కడ సమస్యలు ఏంటి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏముంది సార్, మా ఇంట్లో 3 ఉంటాము. పట్టాలు ఇస్తలేరు ఇంతవరకు. 2-3 సార్లు పోయి వచ్చినాము, పట్టాలు లేవు. నీళ్ళ ప్రాబ్లం అవుతున్నాము.
సేఫ్టీ ట్యాంక్ నిండి అది మొత్తం అంతా గలీజ్ అయిపోతుంది. మా ఇంట్లోనైతే పామే వండుకుంది ఆల్రెడీ 2 సార్లు పాము వండుకుని చంపేసినాము. లేడీసే చంపుకుంటున్నాం సార్. బాయ్స్ వస్తేందుకు కూడా తెల్లందాకా వస్తేందుకు కూడా ఎక్కడికైనా పని మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోవాలన్నా లేకపోతే ఎక్కడికన్నా ఎవరన్నా రావాలన్నా కూడా పెద్ద సమస్యనే. సమస్యనే సార్. ఇప్పుడు నేను వంట చేయబోతా, నైట్ రావాలన్నా కూడా కష్టం అవుతుంది మాకు. రావాలంటే కూడా చీకట్లో లైట్లు పెట్టుకొని వస్తున్నాము. హాస్పిటల్కు ఎమర్జెన్సీ పోవాలన్నా కష్టమే ఉంది మాకు. ప్రతి ఒక్క దానికి కష్టమే ఉంది. ఆయన ఇచ్చినందుకైతే వచ్చి మేము ఉన్నాము. ఉన్నందుకైతే మాకు కరెంటు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లము, హాస్పిటల్ ప్రాబ్లము, కూరగాయలకు కూడా ప్రాబ్లం అయితే. కూరగాయలు అంటే మనం తెచ్చుకుంటాం మేము, కానీ ఓపికతోటి కానీ తెల్లని దాకా పోవాలంటే ఇక్కడికి ఏమన్నా సరుకులు తీసుకుపోవాలన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకురావాలన్నా కూడా పెద్ద సమస్యనే. సమస్యనే ఉంది సార్. అందుకే రోడ్డు కూడా మన కొడుకులు వచ్చేదాకా నిలబడి బండి మీద పోవడం అవుతుంది మాకు. చాలా స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలకు కూడా పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్. మాకైతే ఆయన వచ్చిన వద్దు మాకు ఇంతవరకు ఏం లేదు. సెప్టిక్ ట్యాంక్ కట్టిరు, ఆ సెప్టిక్ ట్యాంక్ మొత్తం నిండిపోయింది. మాకే వస్తుంది ఆసన. ఇక్కడ మీదకి వస్తే కిందికి మొత్తం వస్తుంది. నిద్ర పోలేకపోతున్నాం. దోమలు, ఈగలు, మస్తు ఇబ్బందులు ఉన్నాం సార్. మేమైతే అర్థం చేసుకుంటేనేమో మాకేమైనా చేస్తే బాగుంటుంది, లేకపోతే లేదు సార్. అట్లా మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఇక్కడ సమస్యలు ఏంటి ప్రధానంగా? మీరు ఇక్కడ మీ ఫ్యామిలీతో ఉంటున్నారు, అసలు ఏంటి? దాదాపు మహిళలే అనేక ఇబ్బందులు పడుతారు. మరి మీకు సమస్యలు ఏంటి? ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అని అంటున్నారు, కరెంట్ ఫెసిలిటీకి సంబంధించింది అంటున్నారు, ఇంకా కిటికీలు పగిలిపోయినాయి, గతంలో ఉన్నప్పుడు మేము మంచిగా చేసుకుంటుండే, ఇప్పుడు అసలు పట్టించుకునే నాదుడే లేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయితే విషయం ఏంటంటే సార్, మాకు ఒక దాదాపు ఎన్ని నెలలైంది ఇప్పుడు, మనకి 20 సంవత్సరంకి ఎక్కువ అయిపోయింది సార్. మేము వచ్చి ఇంట్లోకి పంపించినారు పాలకవర్గం, గత పాలకవర్గం ఇంట్లోకి పంపించినారు, సంతోషం. దాని తర్వాత మాకు మరమ్మతుల డబ్బులు కూడా ఎటువంటి రాలేవు. మేము స్వశక్తిగా మా అంతలో మేము ఒక డ్రైన్ లైన్ కూడా క్లియరెన్స్ లేకుండా, డ్రైన్ లైన్ కూడా మా స్వశక్తిగా మేము తలా ఆయన వేసుకొని ఒక 1000 రూపాయలు చొప్పున వేసుకొని మేము డ్రైన్ లైన్ కూడా క్లియర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది అన్నా కానీ కూడా ఎవ్వరు కూడా, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు మారిపోయిన తర్వాత మా బ్యాట్లకి ఏంటంటే గవర్నమెంట్ కూడా మారిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని మేము మున్సిపల్ ఆఫీస్కి కన్సల్ట్ చేయడం జరిగింది. ఏ చేసినప్పటికీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటర్కి కానివ్వండి, ఈరోజు పాముల బిడదకి తెలంగాణ దొంగలు తిరుగుతుంటే కూడా ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేరు. మేము అర్జీ పెట్టి ఏమన్నా అంటే ఏమన్నా ఎవరన్నా వచ్చి దొంగతనం కావచ్చు, ఏమన్నా హత్య చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేదు. ఎటువంటి మాకు దేనికి ఇబ్బంది సార్. ఒక కరెంట్కి కానీ మేము అప్లికేషన్ పెట్టుకుంటే మా మేడం గారు ఏం చెప్పినారంటే, మున్సిపల్ కమిషనర్ గారు మీకు 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. అది లేదు. పట్టాలు ఇచ్చే వరకు ఎలక్ట్రిక్ ఏఈ గారు ఏం చెప్పినారంటే, మీకు పట్టాలు ఇచ్చే వరకు మీటర్లు రెడీ ఉన్నాయి, పట్టాలు ఇస్తేనే తప్ప నేను మీటర్లు ఇవ్వలేను, మా పై అధికారులు మా ఇచ్చిన ఆదేశాలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము అదే పట్టాల విషయంలో నీటికి కానీ ఈ రోడ్డుతో సహా సార్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా డ్రైనేజీకి సంబంధించిన ప్రాబ్లం కూడా మాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే మహిళలందరం కలిసి కూడా ఇక్కడ మా పనులు మేము సొంతంగా చేసుకుంటున్నాం. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా అటు కాలేజీలకు వెళ్ళాలన్నా కూడా, అటు స్కూల్స్కి వెళ్ళాలన్నా కూడా పెద్ద ట్రాన్స్పోర్ట్ విషయంలో పెద్ద ఇబ్బందే ఉంది. దాంతోపాటు ఇక్కడ మంచినీటి వసతులు కావచ్చు, కరెంటు విషయంలో కూడా పెద్ద సమస్యగా మాకు మారింది. ముఖ్యంగా మెయిన్గా వచ్చేస్తే పట్టాల విషయంలో, పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తున్న అధికారులు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా గతంలో ఎలాంటి సమస్య లేకుండే, కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కీసరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రేవంత్ సర్కార్ వచ్చి ఏడాదైనా ఇప్పటిదాకా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేదు. దీంతో కరెంటు మీటర్లు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల సమస్యలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. కీసర మండలం చీరాల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న కుటుంబాలందరూ కూడా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం నుంచి కూడా మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కూడా ఆ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మేము అనేక అవస్థలు పడుతున్నాము. కుటుంబాలు దాదాపు అనేక మంది కూడా ఇక్కడ నివసిస్తున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన ఒక సంతోషం ఉంది, కానీ మరోపక్క కూడా ఇక్కడ ఫెసిలిటీస్ సంబంధించిన ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కానీ దాని ద్వారా కూడా మేము
మేము ఎంతో సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్న కుటుంబాల ప్రజలు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంతింటి కళ నెరవేరిందని ఒక పక్క ఆనందం ఉంటే మరో పక్క కూడా ఇక్కడ స్థానిక సమస్యలు అంటే మంచినీటి సౌకర్యం కావచ్చు, కరెంటు ప్రాబ్లం కావచ్చు, ఇంకా ఇతర సౌకర్యాలు కూడా అనేక అవస్థలు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఏం నడుస్తుంది అసలు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి మీవి? ఇప్పటి నుంచి ఇంతవరకు మాకు ఒక పట్టా లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్ ఫెసిలిటీ లేదు. వానలు పడ్డాయి అనుకో మా కాళ్ళు మురిగిపోయి మా కాళ్ళు తేలేంత అసలు నడవడానికి కూడా రాదు ఈ రోడ్ పైన. కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా లేదు. అన్నిటికీ మాకు ప్రాబ్లమే ఉంది. వచ్చినట్టే కానీ ఏంటంటే ఉండాలి అన్నట్టు ఉంటున్నాం, మా ఇంట్లో మేము ఉండాలి అన్నట్టు. కానీ దేనికైనా ఒక రోడ్ ఫెసిలిటీ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఏది లేదు అసలు. ఇక్కడ వెళ్ళడానికి కష్టం, పంక్చర్స్ అయితే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా మాకు అసలు రోడ్ బాగాలేక పంక్చర్స్ అయిపోతాయి. మేము వెళ్ళడానికి నడుస్తుంటే కూడా కింద పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇవి కరెక్ట్గా రోడ్స్ కూడా లేవు మాకు. మళ్ళీ మీరు ప్రభుత్వ అధికారులను అడిగిరా, మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, రోడ్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఇప్పుడు అంటే 4 years నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, మాకు చేయండి, మాకు పట్టాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి. మాకు కరెంట్ వాళ్ళు వస్తారు, మీరు కరెంట్ వాడుకుంటున్నందుకు మీరు బిల్లు కట్టమని మమ్మల్ని ఫోర్స్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చేసి పట్టాలు లేక అది వాటర్ లేక మేము ట్యాంకర్స్ కొనుక్కొని ట్యాంకర్స్ నుంచి వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. మొన్న రీసెంట్గానే మాకు ఒక బోర్ వేసి ఆ బోర్తోనే మేము పైపులు గుంజుకొని వచ్చుకొని వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. మాకు వాటర్ ఆఫీసర్స్ ఏమంటున్నారు? ఆఫీసర్స్ ఏమంటున్నారు, మీ మీద మీకు ఇస్తాము అని అంటున్నారు. ఇంతవరకు ఏం మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు అసలు. అమ్మ చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎంత అవస్థలు పడుతున్నారు? ఇక్కడ వాటర్ నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? కరెంటు గురించి అయితే చాలా ప్రాబ్లం ఉంది. కరెంటు వాళ్ళేమో మీరు దొంగ కరెంటు వాడుకుంటుండ్రు, మీకు మీటర్ లేవు, ఏం లేవు, ఏం ఆధారం ఉంది అని అంటారు. వీళ్ళు పట్టాలి అంటేనేమో టైం పడుతుంది అని అంటారు. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక దొంగ కరెంటు వాడుకుంటున్నారు, మీరు ఇన్ని వేలు కట్టాలి అన్ని వేలు కట్టాలని వాళ్ళు బెదిరిస్తున్నారు. 8,000 కట్టాలని చెప్పేసి అంటున్నారు. 8,000 9,000 కట్టాలంటున్నారు. మాకు అదేదో మీటర్లు ఇస్తే మేము కట్టుకుంటాం కదా, రెగ్యులర్గా మేము 200 వాడుకుంటామో 300 వాడుకుంటాం. ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నా కూడా మీరు ఇప్పుడు మనిషికి 8,000 వేయాలంటే ఇంకా మొత్తానికి కిరాయి ఉన్నట్టే. ఇంకా కిరాయి ఉన్నట్టే, మేము కిరాయిలు ఉన్నట్టే. కానీ మాకేందంటే ఇల్లు మేము పేదోళ్ళం, మాకేం లేదని చెప్పేసి మేము ఇంట్లోనే ఉండాలని ఇంట్లోనే ఎట్లనో అట్లా బ్రతుకుతున్నాం. కనీసం ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా మాకు షాప్స్ కూడా దగ్గర లేవు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేదు. కరెంట్ ముఖ్యంగా అంటే హాస్పిటల్కి సంబంధించిన విషయానికి వస్తే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడ ఏమైనా ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ప్రాబ్లమే రావడానికి ఏవి రావనంటాయి. ఇప్పుడు నేను కన్సీవ్ అయినప్పుడు మా బాబు పుట్టే ముందు వర్షం పడ్డది, అంబులెన్స్ ఇక్కడ వరకు రమ్మంటే రాలేదు. మాకు రోడ్ మంచిగా లేదని చెప్పేసి రాలేదు మాకు. అసలు రోడ్ మీద వరకు మేము పెయిన్స్తో నడుచుకుంటూ వెళ్ళాలి, అట్లుంటది. వాళ్ళ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారో మీరు ఆఫీసర్ని ఏం అడగదలుచుకున్నారు? మేము మాకు రోడ్లు కావాలి, మా పట్టాలు మాకు రావాలి, మా కరెంటు కూడా రైనీ సీజన్ వచ్చింది అనుకో మాకు కరెంట్ సరిగ్గా ఉండదు. మాకు 3 రోజులు 4 రోజులు కరెంటే ఉండదు. అసలు పిల్లలతో కరెంట్ లేకుండా మేము ఇల్లు ఉండాల్సి వస్తుంది. 3-4 రోజులు రాదు మాకు. కాబట్టి మాకు కరెంటు కావాలి, మళ్ళీ మాకు రోడ్డు రావాలి, మా పట్టాలు మాకు రావాలి, మాకు డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా మంచిగా చేపియండి అని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలందరూ కూడా ఇక్కడ సమస్యలు అనేక కుప్పలు కూడా తేరిపోయి ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ విషయానికి రావచ్చు, అటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇంకా కరెంట్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా పట్టా విషయంలో కూడా మేము ఇప్పటికే అనేక ఇబ్బందులు పడ్డాము, ఇంకా పడుతూనే ఉన్నాము. మాకు ఇక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనే దానిపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.